బంధువులారా, శ్రావణ మాస సందర్భంగా విశేషమైన యజ్ఞాన్ని చేశాము. మరి శ్రావణ మాసం అంటేనే ఇక పూజలు, వ్రతాలు, హోమాలు, దీక్షలు, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. మరి ఆ శ్రావణ మాసం గురించి ఒక చిన్న పాట. శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది, శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది. భక్తి భావనం సత్సంగాలను ఎన్నో తెచ్చింది. ఋషి పరంపరకు ఇది స్వాగతము, మానవ జన్మకు స్ఫూర్తిదాయకము. యజ్ఞాలు, దీక్షలు, ప్రవచనాలు ఎన్నో జరిగేను. యజ్ఞాలు, దీక్షలు, ప్రవచనాలు ఎన్నో జరిగేను. శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది. ఊరువాడ శ్రద్ధాభావం చెలరేగో, ఇంటా బయట కోలాహలం మితిమీరో. లోగిలి వాకిలి రంగవల్లులే కనువిందులు, ప్రాతసాయం ఎన్నో పూజలు కొనసాగో. తల్లి బిడ్డ అక్క చెల్లి అత్త కోడలందరూ కలిసి శుభకార్యాలెన్నో చేసేరంట మనసే నిండుగా. శుభకార్యాలెన్నో చేసేరంట మనసే నిండుగా. శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది. ఉషోదయం అందరికీ మేలు కొలుపు, దైవ ధ్యానం అందరికీ మేలు మలుపు. మంగళారతులు ప్రతి చోట వెళ్ళి విరియు, పేరంటాలకు వాయనాలకు తోడు పిలుపు. ఆత్మ మనసు తనువు ఇంద్రియాల జాగృతి పెంచి పటు శక్తిని మనకు పంచుతుంది బ్రతుకే ఉప్పొంగా. పటు శక్తిని మనకు పంచుతుంది బ్రతుకే ఉప్పొంగా. శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది. దానము ధర్మము అందరిలో ప్రతిఫలించు, మంత్రము శ్లోకము ప్రతి నోట ప్రతిధ్వనించు. తోరణాలు ఓం పతాకం కదలాడుచుండో, పసుపు కుంకుమ జతగూడి మురిపించో. ఊరు వాడ చెట్టు చేమ మన్నో మిన్నో ఏకం కాగా, భక్తులు అందరూ కలిసేరిక గుండె పండగ. భక్తులు అందరూ కలిసేరిక గుండె పండగ. శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది. నూతన యజ్ఞోపవీతాలను ధరిస్తారు, ఉపనయనం వేదారంభం జరిపిస్తారు. వైదిక ధార్మిక కార్యాలు నిత్యకృత్యం, సాత్విక తాత్విక బోధలకు సుప్రభాతం. సమత మమత నవత మానవతలే పెరిగి, హింసాద్వేషం అసూయలే తొలగించాలికా. హింసాద్వేషం అసూయలే తొలగించాలికా. శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది. భక్తి భావనం సత్సంగాలను ఎన్నో తెచ్చింది. ఋషి పరంపరకు ఇది స్వాగతము, మానవ జన్మకు స్ఫూర్తిదాయకము. యజ్ఞాలు, దీక్షలు, ప్రవచనాలు ఎన్నో జరిగేను. యజ్ఞాలు, దీక్షలు, ప్రవచనాలు ఎన్నో జరిగేను. శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది.